చెప్తాడు, అరే భయ్ నువ్వు సంతూర్ సబ్బు రాసుకోవడమే ఆలస్యం, నీకు 40 ఏళ్ళు ఉన్నా నువ్వు 16 సంవత్సరాల అమ్మాయిలుగా మెల్లమెల్ల మెల్లమెల్ల మెరిసిపోతావు అని చెప్తారు కదా. మరి మనందరం రాసుకుంటున్నాం కానీ మనం మెరవట్లేదు. తర్వాత విషయం, నువ్వు క్లోజప్ పేస్ట్ వాడావా, పక్కన పోయే అమ్మాయి కూడా వచ్చి నీ ఒళ్ళో పెడుతుందని చెప్తారు. పెద్ద పెద్ద యాడ్లు వేస్తారు. థమ్స్అప్ ఉంటుంది, నువ్వు థమ్స్అప్ తాగితే గాల్లో ఎగిరిపోయి చేయొచ్చు అని చెప్తారు. ప్రకటనలు 100% కూడా కాని ప్రకటనలతోటి వాడి ఉత్పత్తుల్ని వాడు నిర్ణయించినటువంటి రేటుకి లాభసాటి ధరకి అమ్ముకుంటున్నప్పుడు ఈ దేశంలో బియ్యం లేకపోతేనో, కందిపప్పు లేకపోతేనో, శనగలు పండించకపోతేనో, మొక్కజొన్నల ఉత్పత్తి ఆగిపోతేనో, మొత్తం వ్యవస్థనే ఆగిపోయేటటువంటి ఉత్పత్తులు ఏవైతున్నాయో వీటి రేట్లని మనం నిర్ణయించుకునేటటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వాలు నిర్ణయించాయి, లాభసాటి ధరతో నిర్ణయించట్లేదు. కేవలం మనకి సపోర్టింగ్ ప్రైస్ మాత్రమే ఇస్తున్నారు. ఎంఎస్పి, మినిమం సపోర్టింగ్ ప్రైస్. లాభసాటి ధర కాదని ప్రభుత్వమే చెప్తుంది, అంతే కదా. ఎంఎస్పి అంటే ఏంటండి? కనీస మద్దతు ధర. కనీస మద్దతు ధర. సంతూరు సోపు కనీస మద్దతు ధరకు అమ్మట్లే, క్లోజప్ పేస్ట్ కనీస మద్దతు ధరకు అమ్మట్లే, దేశంలో ఉన్న కార్లు కనీస మద్దతు ధరకు అమ్మట్లే. కానీ రైతు ఉత్పత్తుల్ని మాత్రం కనీస మద్దతు ధరకే కొనేటటువంటి పరిస్థితి లేదు. దీనికి ఎవరు అడ్డం పడుతున్నారు? ఎవరైతే రాయితే రాదని చెప్తాడో, రైతు లేని ఏం లేదని చెప్తాడో వాళ్ళే అడ్డం పడతారు. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ఆయన అడ్డం పడతాడు, తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆయన అడ్డం పడతాడు, మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ఆయన అడ్డం పడతాడు, పార్లమెంట్లో రాహుల్ గాంధీ చెప్తాడు. ఏమని చెప్తారు? వామ్మో టమాటా 70 రూపాయలు అయిపోయింది, భారతదేశంలో ప్రజలు ఎట్లా బతుకుతారు అని చెప్తారు. చెప్పిరా? వినరా? టమాటా 70 రూపాయలు కాగానే మన రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పూనకం వస్తుంది. టమాటా 70 రూపాయలు అయితే పూనకం వచ్చే వాళ్ళు నేను ఒకటి మాట అడుగుతున్నా, ఎమ్మెల్యే గారో ఎంపీ గారో, మీ ఆమె పొద్దున్నే రాసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటుంది. ఫెయిర్ అండ్ లవ్లీ ట్యూబ్లో 10 గ్రాములు ఉంటుంది. అది 2000 సంవత్సరంలో దాన్ని 20 రూపాయలకు అమ్ముతాయి, 150 రూపాయలకు అమ్ముతాడు. ఇదే ఎమ్మెల్యే ఫెయిర్ అండ్ లవ్లీ కొనిస్తుండగా వాళ్ళ భార్యకి ఫెయిర్ అండ్ లవ్లీ రేటు తగ్గిమని పార్లమెంట్లో అడిగిండా ఎప్పుడన్నా? ఇన్నరా ఎవరైనా? మా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటుందా, ఫెయిర్ అండ్ లవ్లీ రేటు పెరిగిపోయింది తగ్గిందని అడిగిండా ఎవరైనా? ఎమ్మెల్యే అడిగారండి ఎవరైనా? నేను రోజు తిరిగే కారు రేటు పెరిగిపోయింది, ఇంతకుముందు 11 లక్షల కారు కొంటే 5 ఏళ్ల కింద అది 22 లక్షలైంది, రేటు ఎక్కువైపోయిందని అడిగినరా? పెరిగినాయా పెరగలేదా? భూముల రేట్లు పెరిగి తగ్గించమని అడిగినరా? క్వార్టర్ రేటు పెరిగిపోయింది తగ్గిమని అడిగినరా? బట్టల రేటు పెరిగిపోయింది తగ్గిమని అడిగినరా? కానీ పార్లమెంట్లో మీరు తెల్ల సొక్కాలు వేసుకొని వచ్చి, కద్దరు సొక్కాలు వేసుకొని వచ్చి కార్లలో దిగి మీరు ఏమడుగుతారో, టమాటా 70 రూపాయలు అయింది, టమాటా రేటు తగ్గియాలా, నూనె 150 రూపాయలు అయింది, నూనె 300 అయింది, నూనె రేటు తగ్గియాలా, నిత్యావసర సరుకులు మండిపోతూ ఉన్నాయి, భారతదేశంలో ప్రజలు బతకలేని పరిస్థితి అంటున్నారు. సిగ్గుండాలి మాటలు మాట్లాడడానికి. వాళ్ళకి ఎందుకు సిగ్గు లేకుండా ఈ విధంగా పార్లమెంట్లో, అసెంబ్లీలో మాట్లాడుతున్నారంటే రైతుల్లో ఐక్యత లేని కారణంగానే మిత్రులారా. రైతులు ఏ రోజైతే ఈ కొనిజర్ల తనిఖీల నుంచి ప్రారంభమై గ్రామాల్లో రైతులు కూర్చోవడం ప్రారంభిస్తారో, రైతులు వారం వారం కూర్చొని మన సమస్యలు పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం జరిగిద్దో, పార్లమెంట్ అసెంబ్లీలో ఎవడు కూడా నిత్యావసర వస్తువుల పేరుతోటి రైతుల ఉత్పత్తులు రేట్లు తగ్గాలా అని చెప్పేసి మాట్లాడే ధైర్యం చేయరు. అవునా కాదా? కాబట్టి ఆలోచన చేయాలా. ఈ దేశంలో రైతు ఉత్పత్తులు మాత్రమే నిత్యావసర సరుకులు కాదు. ఈ దేశంలో చెప్పులు నిత్యావసర వస్తువులే, బట్టలు నిత్యావసర వస్తువులే, పేస్టు, సబ్బు అన్ని నిత్యావసర వస్తువులే. మీరు ఉద్యమాలు చేయాలనుకుంటే, పార్లమెంట్లో పొరలాడాలనుకుంటే, అసెంబ్లీలో కొట్లాడాలనుకుంటే బరాబర్ కొట్లాడరు. ముందు మొదలు పెట్టరి ఫెయిర్ అండ్ లవ్లీ కాడ నుంచి, ముందు మొదలు పెట్టరి సంతూర్ సబ్బు కాడ నుంచి, ముందు మొదలు పెట్టరి బాటా చెప్పుల కాడ నుంచి, ఆ తర్వాత మా దగ్గరికి రండి. మా రేట్లు పెరగకుండా అడ్డం పడుతుంది మీరు.